వైసీపీలో గంగుల ప్రభాకర్ రెడ్డికి సముచిత స్థానం లభించింది. పార్టీలో చేరిన 2 వారాలకే ఆయనకి ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి బోమాతో విభేదాల వల్ల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఆలగడ్డ టీడీపీ అభ్యర్థిగా గంగుల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా బోమా శోభానాగిరెడ్డి పోటీ పడగా పోలింగ్ కు ముందే రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మృతి చెందారు. ఆ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి గెలిచారు. ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అఖిలప్రియ పోటీ చేయగా సంప్రదాయ ప్రకారం టీడీపీ అభ్యర్థిని నిలపలేదు. దీంతో అఖిలప్రియ ఏకగ్రీవం అయ్యారు. ఏడాది క్రితం నంద్యాల ఎమ్మెల్యే బోమా నాగిరెడ్డి, ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియాలు టీడీపీలో చేరారు. వీరి రాకను అడ్డుకునేందుకు గంగుల వర్గం ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేదు. ఏడాది కాలంలో ఆలగడ్డలో అధికార పార్టీలోనే 2 వర్గాలు కొనసాగాయి. పలుమార్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగి సందర్భాలు ఉన్నాయి. బోమా నాగిరెడ్డి మంత్రి పదవి దాదాపుగా ఖరారైనందున గంగుల వర్గం షాక్కు గురైంది. బోమాకు ప్రత్యర్థులుగా ఉన్న శిల్పా వర్గం, ఆలగడ్డలోని గంగుల వర్గాలు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా అందరూ కలిసి పనిచేసుకోవాలన్న సూచనలు వచ్చాయి. బోమాకు మంత్రి పదవి వస్తే తమ పరిస్థితి ఏమిటని గంగుల వర్గం భావించి టీడీపీకి గుడ్ బై చెప్పింది. జగన్ సమక్షంలో గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. శాసనసభ్యుల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఖచ్చితంగా 2 సీట్లు దక్కనున్నాయి. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చిన నేపథ్యంలో 3వ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీకి దక్కనున్న 2 ఖచ్చితమైన సీట్లలో ఒకదానికి కర్నూలు జిల్లా నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆలగడ్డ నియోజకవర్గంలో గంగుల అనుచరులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.